చదువుతున్న వైద్య విద్యార్థి సాహిల్ చౌదరి తన గదిలో ఫ్యాన్ కూరవేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల పరీక్షలు కూడా పాకనే రాసిన ఆయన బలవన్మరణానికి పాల్పడడంతో తోటి విద్యార్థులు అధ్యాపకులు నిర్ధాంతపోయారు. రాజస్థాన్ జైపూర్కు చెందిన సాహిల్ చౌదరి బుధవారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసి అనంతరం క్లాస్ రూమ్కు వెళ్లే సమయంలో హాస్టల్ గదిలో తన రూమ్కి వెళ్లి ఉరివేసుకున్నారు. అటుగా వెళ్తున్న మెడికల్ గమనించి డోర్ పగలగొట్టి బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఎంఐసికి తరలించి సిపిఆర్ చేసిన ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ టూటౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు ఆత్మహత్య గల కారణాలపై విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆచూకీకి తరలించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదిని పోలీసులతో కలిసి రిమ్స్ డైరెక్టర్ పరిశీలించారు. ఈ ఘటనపై 3 కమిటీ వేయడంతో పాటు అంతర్గత విచారణ జరిపిస్తామని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ తెలిపారు. విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు తెలిపారు. సాహిల్ సెల్ ఫోన్ ఆధారంగా ఆత్మహత్య గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని వివరించారు. ఈరోజు రిమ్స్ మెడికల్లో ఒక స్టూడెంట్ సాహిల్ చౌదరి 23 బ్యాచ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం చాలా బాధాకరం అనిపించింది. ఈజ్ ఫ్రమ్ జైపూర్ రాజస్థాన్. ఇప్పుడు మాకు ఫుటాఫుటా వాడుతుంది కానీ క్యాజువాలిటీకి వెళ్ళాము. వెళ్ళగా చూస్తే ఆల్రెడీ సిపిఆర్ అని ట్రై చేసాం కానీ సర్వైవ్ కాలేదు. ఆయన హిస్టరీ తీస్తూ ఉంటే వాళ్ళ క్లాస్మేట్ కావచ్చు, రూమ్మేట్ కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదని చెప్తున్నారు. నిన్నటి ఒక లైబ్రరీ చదివాడంట. ఎల్లుండి ఆగస్ట్ 2 ఎగ్జామ్ ఉంది. సో అన్ని రకాల పూర్వపురాలు నేను తెలుసుకుంటున్నా. ఇండివిజువల్ వైజ్ వాళ్ళ రూమ్మేట్ కావచ్చు, క్లాస్మేట్స్ కావచ్చు, వాళ్ళు రాస్తాను పిల్లలతో అందరితో మాట్లాడుతున్నా. వాళ్ళు ఎటువంటి హిస్టరీ చెప్తలేరు. మరి వేరే ఏమైనా అడిక్ట్ ఉందా, ఏమైనా లో ఎఫర్ ఉందా, మరి చదువులో అటువంటి ఏం లేదు. అనాటమీ, ఫిజిక్స్, బయోకెమిస్ట్రీ 3 సబ్జెక్ట్ చాలా బాగానే యాక్టివ్గా పాస్ అయ్యాడు. ఇప్పుడు సెకండ్ ఎగ్జామ్ కనుక హిస్టరీని బట్టి అయితే ఎక్కడేం దొరకట్లేదు క్లూ. సో నేను ఇప్పుడు చేయగలుగుతాను. రూమ్కి వెళ్ళాము, అక్కడేం దొరుకుతుంది, అక్కడ ఏం దొరకలేదు. సెల్ ఫోన్ ఇప్పుడే దొరికింది. సెల్ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేశారు చేయగారు. దానిలో సెర్చ్ చేస్తున్నారు. ఏమైనా విషయాలు ఉంటే మేము ఖచ్చితంగా తెలుసాను. కానీ ఏది ఏమైనా చాలా బాధాకరం. ఈరోజు రిమ్స్ మెడికల్లో